ఎస్ మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్పర్ క్షేత్రం అంటే స్థలం. నాకు తెలిసి భయ్యా ఎన్ని ప్రదేశాలు స్థలాలు ఎంతో అద్భుతమైన ప్రకృతిని చూసినా గానీ మనం అందరం ఒప్పుకోవాల్సిన మాట అమ్మ ఒడిని మించిన పుణ్యక్షేత్రం ఈ విశ్వంలోనే ఇంకోటి లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ మదర్. చాలా రోజుల తర్వాత చాలా పద్ధతిగా మాట్లాడే పిల్లకాయలను చూసాం మనం. పీఫా పాపికొండలు. ఏ దేశంలో చూసినా ఎక్కడ చూసినా ఎత్తైన కొండలు విశాలమైన కొండలు ఎన్ని ఉన్నా కానీ మన ఈస్ట్ గోదావరి దగ్గర ఉండే ఆ ఒడ్డున ఉండే ఆ పాపికొండలు మాత్రం అవసరం. ఆ ఆహ్లాదం, ఆ ప్రకృతి రియల్లీ సంథింగ్ స్పెషల్. వెళ్ళావమ్మా? వస్తావా? ఆర్ ఫర్ రాజమండ్రి బీచ్. యాక్చువల్గా నాకు వాటర్ అంటే చాలా భయం భయ, అందుకే స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదు. నేను ట్రైన్లో ఒకసారి రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటర్ సడన్ కళ్ళు మూసుకున్నా, ఫుల్ షివరింగ్. సడన్ ఒక అమ్మాయి నా చేయి పట్టుకుంది, కళ్ళు తెరిచి చూసే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి. సూపర్ ఉంది భయ, అమ్మాయి మాత్రం సూపర్ ఉంది భయ. కట్ చేసే ఆమె నా లైఫ్ పార్ట్నర్, చాలా సూపర్ ఉంది, లవ్లీ ఉంది. అందుకే నాకు రాజమండ్రి అంటే సంథింగ్ స్పెషల్. వదిన గారిని అడిగానని చెప్పు భయ్యా. మర్చిపోయింది. అది చూసా ఎంత ధైర్యంగా తీసేసా కదా. డెవిల్ అంటేనే ఈవిల్ కదా. ఇది నేను పుట్టక ముందు మీ జనరేషన్ మూవీ ప్రదీప్. కానీ నీ మూవీ పుట్టు పెరుగుతూ చాలా సార్లు చూసా. కానీ అదేంటో ప్రదీప్, ఈ మూవీ చూసినప్పుడల్లా నాకు అసలు హారర్ థాట్ అనేదే రాదు. చూసావా? యా. ఎన్నిసార్లు చూసావు? చాలా సార్లు. చాలా కట్ చెప్పోసారి. నేను చెప్పడం కంటే ఇంకా నువ్వు చెప్తే ఇంకా బాగుంటది. యా, చాలా ఈజీగా ఉంటుంది సినిమా. ఏం లేదు, చెప్తా కూర్చో. ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఓకే, అబ్బాయి వాళ్ళ ఇంట్లో బాగా స్ట్రిక్ట్. అప్పుడు ఆ అమ్మాయిని వారం రోజులు వచ్చి ఆ అబ్బాయి ఇంట్లో ఉండమని అడుగుతాడు. క్లైమాక్స్ లో తండ్రి కొడుకు కాసేపు మాట్లాడుకుంటారు. అంతా సార్. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ శైలజ. నువ్వెందుకు మరి ఆవిడే చేస్తుంది శైలజ? చెప్పండి. ఎస్పర్ సింగరేణి బొగ్గు గనుల గురించి అందరికి తెలుసు ప్రదీప్. కానీ ఆ బొగ్గుకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ బొగ్గుకి నీకు అవినాభావ సంబంధం ఉందా? అదేంటంటే నా లవర్ కలర్ కి ఆ బొగ్గు కలర్ కి ఇంచు కూడా కలర్ తేడా ఉండదు. బికాస్ ఐ లవ్ బ్లాక్. సో సింగరేణి ఇస్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. అలా కంపేర్ చేసావా? బావగారిని అడిగాను, చెప్పండి. ఇంకో శ్మశానం. అందరు చనిపోయాక శ్మశానానికి వెళ్తారు, కానీ నాకేంటో అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళి శ్మశానానికి వెళ్ళాలనిపిస్తుంది. పోలీస్ చెకింగ్ ఉండదనా? కళలో కూడా శ్మశానమే గుర్తుకొస్తుంది, కానీ ఆఖరికి శ్మశానం చనిపోయాక శ్మశానానికే వెళ్ళాలి. చెప్పాడు కానీ ముక్కలన్నీ కలుపుకుని ఏంటో చెప్పాడు. పాపం కష్టపడ్డాడు. ఇలా కాదు కానీ నువ్వే లాస్ట్ ఆన్సర్ ఇచ్చావు కాబట్టి మా వాళ్ళందరి కోసం పాట పాడు. డాన్స్ చేస్తావా?
పుడింగు వేరా కాలేజీ పిల్లోడా కాలేజీ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ ఉన్నోడా కాలేజీ పిల్లోడా కాలేజీ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ ఉన్నోడా పాపం ముందు ముందు స్టార్ట్ చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రం వాడాడు. అని ఫస్ట్ తల్వార్ తిప్పేసిన తర్వాత ఒరిజినల్ డాన్స్. వెల్ డన్, సూపర్. సో ఎలాగో మీకు నచ్చిన ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి మీకు అబ్బా అని అనిపించిన ప్లేస్లు ఏమున్నాయి? నాకు చాలా స్పెషల్ ప్లేస్ అంటే ఎగ్జామ్ హాల్. ఎందుకంటే ఫ్రెండ్స్ కాలేజ్ లో కలవకున్నా కానీ సప్లై ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ హాల్ లో కలుస్తారు. అదే ఎగ్జామ్ వల్ల ఆలముఖం ఇళ్ళముఖం చూడటం వల్ల సప్లీ దాకా వచ్చావు. 17 సబ్జెక్టులు ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏటీఎం అంటే స్పెషల్, ఎందుకంటే చల్లగా ఉంటది కదా. ఇంట్లో కరెంట్ లేకున్నా కానీ అక్కడ కరెంట్ ఉంటది కదా. క్యాష్ రాదు కానీ ఏసీ అయితే ఉంటది అక్కడ గ్యారంటీగా. అన్న ఒక చిన్న కవిత. ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ ఫుల్ ఫామ్ అడిగారు కదా. మా చెల్లెకు మీరంటే చాలా ఇష్టం. ఆమె మీ ఇనిషియల్ మీద ఒక కవిత రాసింది. సూపర్. పి అంటే ప్రకృతి మించిన అందం నీవు. ఆర్ రాగాల కోకిల చిరునవ్వు నీవు. ఏ అందానికే మరో అర్థం నీవు. డి దేవుడు వరాలతో సంతోష పెడితే ప్రదీప్ తను చిరునవ్వుతో సంతోష పెడతాడు. ఈ క్షణం ప్రేమించని అనుకున్న అమ్మాయి నిన్ను చూడగానే ప్రేమిస్తుంది. ఇంకో ఈ క్షణం పిల్లొద్దనుకునే అందం నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పి ప్రదీప్ అంటే ఒక వ్యక్తి కాదు, ప్రపంచాన్ని నవ్వించే శక్తి. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడకి నా థ్యాంక్స్. ఏం పేరు? స్వాతి. స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా నాకు ఎక్స్ప్రెస్ షో అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ రాగానే నాకు లవర్ దొరికింది. పిచ్చివాడ, ఈ షో గంటే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్దురా. స్పెషల్ అంటే లైఫ్ లో స్పెషల్ అంటే ఎక్స్ప్రెస్ రాజా షెట్. ఎందుకంటే ఇక్కడ నా ప్రతి బంగారం ఉన్నాడు కదా. It's a crazy, 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 crazy feeling. 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 వెరీ గుడ్, సూపర్ మా, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ భానుప్రియ. భానుప్రియ, నా స్పెషల్ ప్లేస్ ఏంటంటే కోటి. ఎందుకంటే కాలేజ్ బుక్స్ అమ్మి ఆ మనీతో గోకుల్ చాట్కి వెళ్ళి అక్కడ కుల్ఫీ తింటుంటే అక్కడ వచ్చిపోయే బాయ్స్ ని చూస్తుంటే వచ్చి ఆ కిక్కే వేరు. అవునమ్మా, అది వెనక గోకుల్ చాట్ వెనకాల సైడ్ అది కబూతర్ ఖానా ఉంది కదమ్మా, అటు సైడ్ అయితే ఎక్కువ మంది ఉంటూ ఉంటారమ్మా. 2-3 బిల్డింగ్ స్టెప్స్ ఉంటుంది, మధ్యలో దేవార్స్ గా 3 ఏళ్ళు కూర్చున్నా. అక్కడ ఎగ్జామ్ లేదు, అక్కడ పౌరాలు తప్ప ఏం రావు. మీకోసం ఒక సాంగ్. వెరీ గుడ్, డోర్లేండ్రా. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో ఈదిన తారక, బంగారు పువ్వుల కానుక, పిల్లా నీ వల్ల నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో మునిసిన తామరా, బంగారు పూల కానుక, ఇదిలే కాంచనా. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీతోనే, నా శ్వాసే నీ
చెలినేనే నీవు అయ్యావే. సూపర్. సూర్య సన్ ఆఫ్ కృష్ణలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేది అండ్ చాలా బాగా పాడారు మీరు. ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్. మా సిస్టర్ కి హాయ్ చెప్పారా? మీ సిస్టర్ పేరు గాయత్రి. గాయత్రి. మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పేరు లైన్ లో చెప్తూ ఉండమని హాయ్ చెప్పండి. మా మమ్మీకి డాడీకి చెప్పండి. వాళ్ళ మమ్మీకి డాడీకి హాయ్. మా సిస్టర్ కి సంధ్యకి బాలుబ్రోకి చెప్పండి. సిస్టర్ సంధ్య. సంధ్య బాలుబ్రోకి చెప్పండి. బాలుబ్రోకి హాయ్ చెప్పండి. బాలు. మా సిస్టర్స్ ఇంకా సిస్టర్స్ కి దివ్య భవన్ కి. మా సిస్టర్ కి మీరు అంటే చాలా ఇష్టం ప్రదీప్. అవునా? థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ చిన్నప్పుడు మ్యూజిక్ ఛానల్ గుర్తొచ్చి. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ రాజు. రాజు. ఎస్ రాజు. నా ఫేవరెట్ ప్లేస్ మా మ్యాథ్స్ మేడం క్లాస్ చెప్తున్నప్పుడు. ఏ? ఎందుకంటే మేడం క్లాస్ చెప్తుంటే నేను నిద్రపోతా లాస్ట్ బెంచ్ లో. అంత బాగా వచ్చా నీకు మ్యాథ్స్? నిన్న సప్లీ కూడా రాసిన. అటెండెన్స్ బానే ఉందా నాన్న? అటెండెన్స్ ఉంది సార్. ఉందా? అదే నిద్రపోవడానికి మాత్రం వెళ్ళొస్తున్నాం అనమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ ప్లేస్ గోవా, ఎందుకంటే అన్ని సాంగ్స్ ఏంటి? హాయ్ బాయ్, ఐఎమ్ సాయి కుమార్. నా ఫేవరెట్ ప్లేస్ గోవా, ఎందుకంటే అన్ని సాంగ్స్ దారి ఇవ్వండి అమ్మా, అంకుల్కి దారి ఇవ్వండి. ఆడాల ఈక్నెస్ పట్టేశాడే, గాల్లోన మేడలు కట్టేశాడే, నట్టెట్లో ముంచేశాడే. నేను పిలిచింది డాన్స్ కాదన్నా, ఏంటో మ్యూజిక్ రాగా నన్ను డాన్స్ కి పిలిచారా అని చెప్పి డాన్స్ చేస్తాను. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు గాను ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొటన వేళ్ళు పట్టుకున్నావు నువ్వు. ముందు గర్ల్స్. నట్టెట్లో ముంచేశాడే. టేక్ 2 యాక్షన్. ఓకే అది ఒకసారి సరిగ్గా రావట్లేదు అన్న. వేలు పట్టుకో, కాలు వేలు పట్టుకో. అచ్చడ్డ డేంజర్ ఈ డబ్బారం, అరే కొట్టాలి కంట్లో కారం. అంటే అక్కడ అంతా సగం సగం ఉంటాయి అన్నాడు కదా, ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి అనమాట. అన్న అమ్మాయిలు మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ మీద కోపం నా మీద చూపించారు. అరే మళ్ళీ తీసుకురండి రా. ఇంకా హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ శిరీష. మా తమ్ముడికి బీరువా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఏ వస్తువు కొట్టేసినా వెళ్ళి బీరువాలో దక్కుంటాడు, ఎందుకంటే ఎవరు అక్కడ చూడలేరు కదా. కొట్టేసేవాల్సిన అన్ని ఉండేది కూడా బీరువాలోనేగా, అందుకని బీరువాలో దాచుకుంటాడు. లోపల కూర్చొని చదువు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని చదువు. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్తారా? చెప్పండి. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. మా బాబుకి ఒకసారి హాయ్ చెప్పు. హలో డార్లింగ్. హలో హలో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ ప్లేస్ ఏంటిదంటే లుంబిని పార్క్, ఎందుకంటే నేను నా బాయ్ ఫ్రెండ్ అక్కడ రోజు కలుసుకుంటాం కాబట్టి అదే నాకు ఒక సంథింగ్ స్పెషల్. ఇంకా బానే ఉందమ్మా. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి గోల్కొండనా, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నా పర్స్ పోయింది, నా ఫోన్ పోయింది. ఇంకో దరిద్రం ఏంటంటే 2 నెలలు ఎవరే తీసుకెళ్ళి. ఆవిడుందా? ఆవిడ కూడా పోయిందా? ఒక మానసిక ఆందోళన గురయ్యాడు అబ్బాయి. నా లైఫ్ లో నా ఇష్టమైన ప్లేస్ అంటే బాత్రూమ్ భయ్యా, ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయలేరు, అలా కూర్చొని ప్రశాంతంగా. ఎంత డిస్టర్బ్ అయ్యి ఉన్నా ఎవరు డిస్టర్బ్ చేయడు, అలా ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి చాలా ప్రశాంతంగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండు. ఎందుకు భయ్యా? బయట ప్రపంచం తెలియాలి కదా నాన్న. ఎంతసేపు అదే కుండ, అదే సింకు, అవే ఎంతసేపు చూస్తావు?
నా లైఫ్ లో మంచి ప్లేస్ అంటే మా హాస్టల్లో కన్నా పక్క హాస్టల్ ఎక్కువ ఉంటాను నేను. పక్క హాస్టల్ ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ కాబట్టి. ఒకసారి బాగుపడండి బావా బావు ఇలాగా నడ్డి మీద కొడతారా? గర్ల్స్ హాస్టల్ కావాలా నీకు? బాయ్స్ హాస్టల్ ఉంటారా? ఈ 2000తో ఆహా కాలు పొట్టన వేలు పట్టుకోరు మనం. అతను చెప్పిన దానికంటే ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ కోసమైనా కొంచెం గట్టి కొట్టండి రా. సన్మాన కార్యక్రమం. ఆ డాన్స్ చేసావా? చిక్కెరకెళ్ళి చిన్నడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టు వచ్చాడు చాడే గంధము గట్టపు ఎండో పట్టించయుండే సూపర్ అసలు. అరే రే రే సూపర్. ప్రాక్టీస్ చేసినట్టున్నారు అందుకే అంత బాగా వచ్చింది డాన్స్.